దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పకుండా కొన్ని సూచనలు పాటించవలసి ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఈ ముక్కోటి ఏకాదశి, ద్వాదశి సందర్భాలను పురస్కరించుకుని ముక్కోటి ఏకాదశి నుండి 10 రోజుల పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ఈ దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పకుండా కొన్ని సూచనలు పాటించవలసి ఉంటుంది. భక్తులు ఆన్లైన్ లో దర్శనం చేసుకోవడానికి టికెట్లు పొందిన వారికి ఏ సమయాలు కేటాయింపబడ్డాయో ఆ సమయానికే వస్తే ఇటు నిర్వహణ చేసేవారికి కానీ తోటి భక్తులకు కానీ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు ఈ విషయమై అందజేస్తున్న సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే దానికి అనుగుణంగా కొండకొచ్చి దర్శనం చేసుకుని ప్రయత్నం చేస్తే ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సమాచారం తెలుసుకోకుండా వచ్చేస్తే మీరు ఇబ్బంది పడతారు, పక్కవారికి అందరికీ ఇబ్బందులు కలుగుతాయి. అట్లాగే పుష్కరిణిలో స్నానం చేసేటప్పుడు అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు మీకు చేసే సూచనలను జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది. అందరం కూడా ఈ ఉత్సవాలలో స్వామిని మనసారా దర్శించి క్షేమంగా ఇంటికి వెడితే అందరూ ఆనందిస్తారు. కాబట్టి దయచేసి అందరూ ఈ సూచనలను పాటించవలసిందిగా మరీ నేను ప్రార్థన చేస్తున్నాను.